హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే డ్రామా చాలా యూనిక్. ఎందుకంటే ఇందులో మన హీరోయిన్కి తన హస్బెండ్ ప్రేమ ఎంత గొప్పదో చాలా లేట్గా అర్థమవుతుంది. దాదాపు 15 ఏళ్ళు బాధపడిన తర్వాత తాను రీబోర్న్ అవుతుంది. అప్పుడు తనకి తెలుస్తుంది తన హస్బెండ్ ఎంత హ్యాండ్సమ్ అని, తన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎంత మంచి వాళ్ళు అని. అంతేకాదు తన హస్బెండ్ ఒక మిలిటరీ ఆర్మీ ఆఫీసర్. అతను చాలా హార్ట్గా ఉండడమే కాదు, చాలా ఫన్నీ కూడా. బయటికి చాలా స్ట్రిక్ట్గా కనిపిస్తాడు, కానీ అతను ఎంత కేరింగ్గా లాయల్గా ఉంటాడో ఎవ్వరూ కూడా ఊహించలేరు. కానీ మన హీరోయిన్ మీద అతనికి అస్సలు నమ్మకం ఉండదు. అందుకే తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. మరి గత జన్మలో అతన్ని అంతలా ఏడిపించిన మన హీరోయిన్ ఇప్పుడు తన కోల్డ్ హబ్బీ నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటుంది అనేది తెలియాలంటే మీరు ఈ స్టోరీ మొత్తం వినాల్సిందే. ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన షెన్ ఆర్మీ డిపార్ట్మెంట్లో సర్టిఫికేట్ తీసుకుంటూ కనిపిస్తుంది. అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే తన మనసులో, హౌచెంగ్ నువ్వు చూస్తున్నావు కదా, ఈరోజు నన్ను ఇలా చూసి నువ్వు చాలా హ్యాపీ అవుతావని అనుకుంటుంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. హౌచెంగ్ ఫ్రెండ్ వచ్చి, వదిన గారు నన్ను క్షమించండి, కెప్టెన్ హౌచెంగ్ ఇక లేరు, ఫ్యాక్టరీలో టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన చనిపోయారు అని చెప్తాడు. షెన్ అతని క్యాప్ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అతను ఆర్మీలో కెప్టెన్ అని మనకి ఇక్కడే తెలుస్తుంది. ప్రజెంట్లో తను ఆలోచిస్తుంది, నువ్వు వెళ్ళి 15 ఇయర్స్ అయినా ఇప్పటికీ నిన్ను అంతే మిస్ అవుతున్నానని. అప్పుడే తన మీద ఒక షాండ్లియర్ పడిపోవడంతో తను అక్కడే పడిపోతుంది. తర్వాతి సీన్లో షెన్ బెడ్ మీద పడుకొని ఉంటుంది. అక్కడ హౌచెంగ్ ఉండి తనని తిడుతూ ఉంటాడు. ఇక చాలు ఈ నిద్ర నాటకం ఆపు, నేనేదో నిన్ను బలవంతంగా ఆర్మీలో జాయిన్ అవ్వమన్నట్టుగా నా దగ్గర ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ డ్రామా ఆపి లే అని అంటాడు. షెన్ కళ్ళు తెరిచి తన ముందు హౌచెంగ్ని చూసి షాక్ అవుతుంది. నువ్వు నిజంగా హౌచెంగ్వేనా అని అడుగుతుంది. దానికి తను, కాదు నేను హౌచెంగ్ దయ్యాన్ని అని వెటకారంగా అంటాడు. అప్పుడు తను క్యాలెండర్ చూసి తాను గతంలోకి వెళ్ళిపోయానని అర్థం చేసుకుంటుంది. షెన్ మనసులో, ఇది మా పెళ్ళైన ఫస్ట్ ఇయర్, అప్పట్లో నేను నిన్ను చాలా హేట్ చేసేదాన్ని అని అనుకుంటుంది. వెంటనే తను తన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. హౌచెంగ్ షాక్ అవుతాడు. అసలు దీనికేమైంది, నన్ను ఇలా హాక్ చేసుకుంటుంది ఏంటి అని అనుకుంటాడు. అతని గుండె కూడా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అలా తను, నీకు డివోర్స్ కావాలని నాకు తెలుసు, ఒకసారి ఆలోచించుకో, ముందు నన్ను వదులు అని దూరంగా జరిగి తొందరగా ఫ్రెష్ అయ్యి బయటికి రాని చెప్పి వెళ్ళిపోతాడు. షెన్ మనసులో, గత జన్మలో చేసిన తప్పులు ఇప్పుడు చేయను, నిన్ను నా నుంచి దూరం అవ్వనివ్వను అని డిసైడ్ అవుతుంది. కిటికీ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద ఉన్న హౌచెంగ్ లెటర్ని చింపేసి, ఇక నుంచి మనం లెటర్స్తో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. తర్వాత బయటికి వచ్చినప్పుడు హౌచెంగ్ బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. తను ఆన్సర్ చెప్పకుండా చేతులు కడుక్కొని తిను అని వెళ్ళిపోతాడు. గత జన్మలో తను హౌచెంగ్ని చేతులు కడుక్కోమని తిట్టిన విషయాన్ని తను గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు హౌచెంగ్ వచ్చి కూర్చున్నప్పుడు, ఇక నుంచి నువ్వు ఏం చెప్తే అదే నేను వింటాను అని అంటుంది. అది విని అతను కన్ఫ్యూజ్ అవుతాడు. తను మళ్ళీ, తాతయ్య బలవంతం వల్లే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు బాధపడుతున్నావా అని అడుగుతుంది. అది విన్న హౌచెంగ్ తనకి ఇంకా డివోర్స్ ఆలోచనే ఉన్నట్టుంది అని తప్పుగా అర్థం చేసుకొని కోపంగా, నీలాంటి ప్రిన్సెస్ అమ్మాయికి నేను పనికి రానని నాకు తెలుసు, నీ డిసిషన్ ఏదైనా నేను సపోర్ట్ చేస్తానని కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ అతను కూడా తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. వాళ్ళ డాడీ పెళ్లి గురించి అడిగినప్పుడు షెన్ని చూసి తను ఇంప్రెస్ అయిపోయి, నేను లైఫ్ అంతా తనతోనే ఉంటానని ఒప్పుకుంటాడు. ప్రజెంట్లో అది గుర్తు చేసుకుని అసలు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నానో అని సిగ్గుపడుతూ మళ్ళీ నోట్ రాయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ షెన్ బయట బట్టలు ఉండడం చూసి, గతంలో హౌచెంగ్ ఎప్పుడూ తన బట్టలు ఉతికేవాడని గుర్తు చేసుకుంటుంది. అతను నా కోసం చాలా చేశాడు, ఇప్పుడు నా వంతు అని తనే బట్టలు ఉతకడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన హౌచెంగ్ షాకింగ్గా, ఈరోజు సూర్యుడు ఎటు పక్కన ఉదయించాడు
వచ్చాడు, నువ్వు ఇంటి పనులు చేయడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది ఆంటీలు వాళ్ళని ఆట పట్టిస్తారు. అక్కడికి ఫ్యాంగ్ షామి అనే అమ్మాయి వస్తుంది. తనకి హౌచెంగ్ అంటే ఇష్టం ఉంటుంది. గతంలో వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు పెడుతుంది. తను హౌచెంగ్ని పలకరిస్తే అతను నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఫ్యాంగ్ షామి షెన్తో ఒక్కరోజు బట్టలు ఉతికినంత మాత్రాన నువ్వు మంచిదాని అయిపోవు, అతను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని రెచ్చగొడుతుంది. కానీ షెన్ గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. తర్వాతి సీన్లో షెన్ వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తూ కనిపిస్తుంది. గత జన్మలో హౌచెంగ్ వెళ్ళిపోయాక నేను చాలా పనులు నేర్చుకున్నాను, అవి ఇప్పుడు పనికొస్తున్నాయి. నేను కూడా ఆర్మీలో మెకానిక్గా జాయిన్ అవుతాను అని అనుకుంటుంది. కాసేపటికి హౌచెంగ్ వచ్చి తను వంట చేయడం చూసి మళ్ళీ షాక్ అవుతాడు. తను చాలా రకాల వంటలు చేసి తనకి వడ్డిస్తుంది. హౌచెంగ్ తినడానికి కూర్చున్నప్పుడు పాత విషయాలు గుర్తు చేసుకుంటాడు. గతంలో ఒకసారి షెన్ చీకటిని అడ్డం పెట్టుకుని హౌచెంగ్ కోసం ఎంతో ప్రేమగా స్పైసీ నూడిల్స్ చేసుకుని తీసుకుని వస్తుంది. అది తను గుర్తు చేసుకుంటాడు. ప్రెజెంట్లో తను వండిన వంటని తను కొంచెం కొంచెం తింటూ భయపడుతూ ఉంటాడు. కానీ తిన్న తర్వాత ఈసారి వంట నిజంగా చాలా టేస్టీగా ఉంది అని మెచ్చుకుంటాడు. అలాగే నువ్వు అసలు వంట ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగితే షెన్ మనసులో నువ్వు చనిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు వంట చేస్తూనే ఉన్నాను అని అనుకుంటుంది. హౌచెంగ్ డిన్నర్ చేస్తూ ఉండగా బయట ఎవరో గట్టిగా అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఒక పర్సన్ వచ్చి కెప్టెన్, బయట కొండ విరిగి పడింది, వెంటనే రండి అని పిలుస్తాడు. హౌచెంగ్ వెళ్ళిపోగానే షెన్ ఈ ఏరియా కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి వర్షం పడితే కొండ చర్యలు విరిగి పడ్డం మామూలే అని అనుకుంటుంది. అప్పుడే ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపించి తను బయటికి వెళ్తుంది. అక్కడ మెకానిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రియా కింద పడిపోయి ఉంటుంది. తన చేయి బెనికి ఉంటుంది. ప్రియా అందరినీ హెల్ప్ అడుగుతూ ఉంటుంది, కానీ ఎవరూ ముందుకు రారు. ఒకవేళ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా తేడా జరిగితే ఆ నింద తమ మీద పడుతుందని అందరూ భయపడతారు. కానీ షెన్ ధైర్యంగా ముందుకెళ్ళి నేను నిన్ను సరిచేయగలను అని చెప్తుంది. ఇక తను వేడి నీళ్ళు అడిగితే షాంగ్ షామి ఆపి నువ్వేం డాక్టర్వి కాదు, ట్రీట్మెంట్ చేయొద్దు అని గొడవ చేస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా తననే సపోర్ట్ చేస్తారు. కానీ షెన్ ఎవరి మాట వినకుండా టక్కున ప్రియా చేతిని సరిచేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు, ఇంప్రెస్ అవుతారు కూడా. ప్రియా తనకి థ్యాంక్ యూ చెప్పి ఫ్యూచర్లో ఏం హెల్ప్ కావాలన్నా చేస్తానని ప్రామిస్ చేస్తుంది. ఇది చూసి ఫాంగ్ షామికి చాలా కోపం వస్తుంది. తర్వాతి సీన్లో షెన్ బాత్రూంలో అద్దం చూసుకుంటూ నా స్కిన్ ఎంత డల్గా అయిపోయిందో, హౌచెంగ్ నన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలంటే నేను స్కిన్ కేర్ చేయాలి అని అనుకుంటుంది. అలా హాల్లో కూర్చుని ఫేస్ ప్యాక్ లాంటివి వేసుకుంటూ స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటే హౌచెంగ్ అక్కడికి వస్తాడు. తనని టవల్లో చూసి తను చాలా సిగ్గుపడిపోతాడు. వెంటనే మొహం పక్కకి తిప్పుకొని సారీ, నేను కావాలని చూడలేదు, నేనేం చెడ్డవుని కాదు అని కంగారు పడతాడు. అది చూసి షెన్ నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా సిగ్గుపడతావని నాకు తెలీదు అని ఆట పట్టిస్తుంది. అప్పుడే హౌచెంగ్కి నోస్ బ్లీడ్ అవుతుంది. ఇది నా పాత రోగం అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. అది చూసి తను చాలా నవ్వుకుంటుంది. తర్వాత షెన్ మెషిన్స్ గురించి చదువుతూ నేను కూడా మెషిన్ ఫ్యాక్టరీలో జాబ్ కోసం అప్లై చేస్తాను, హౌచెంగ్కి కూడా హెల్ప్గా ఉంటుంది కదా అని అనుకుంటుంది. హౌచెంగ్ వచ్చినప్పుడు తను దాని గురించి చెబితే అతను నీకు జాబ్ ఎందుకు, ఇంట్లో బోర్ కొడితే చెప్పు, నీ యాటిట్యూడ్కి తగ్గట్టుగా స్కూల్లో టీచింగ్ జాబ్ మాట్లాడతాను అని అంటాడు. తనకి కోపం వచ్చి నేను మిషన్ ఫ్యాక్టరీలోనే చేస్తాను అని మొండికేస్తుంది. కానీ తను వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఫాంగ్ షామి ఇంకా కొంతమంది మిషన్ ఫ్యాక్టరీలో ఇంటర్వ్యూ కోసం ఉంటారు. ప్రియా ఇంకో డైరెక్టర్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తారు. అందరూ ఫాంగ్ షామీనే పొగుడుతూ ఉంటారు. అప్పుడే షెన్ అక్కడికి వస్తుంది. అది చూసి ఫాంగ్ షామి కోపంగా నీలాంటి వాళ్ళకి ఇక్కడ జాబ్ లేదు, తన డాడీ మన డబ్బులన్నీ తీసుకొని ఇన్వెస్టరు, ఈమెని ఇక్కడ చేర్చుకోవద్దు అని అందరినీ రెచ్చగొడుతుంది. అందరూ తనని తిడుతూ ఉంటారు. కానీ షెన్ తెచ్చిన డ్రాయింగ్స్ చూసి డైరెక్టర్స్ ఇంకా ఇద్దరు చాలా ఇంప్రెస్ అయిపోతారు. ఈ డ్రాయింగ్స్ చాలా బాగున్నాయి అని మెచ్చుకుంటారు. కానీ షామి మళ్ళీ అడ్డుకుంటుంది. తను చాలా సెన్సిటివ్, ఆర్మీ పనుల దగ్గర వీక్ అయిపోతుంది, జాబ్ ఇవ్వద్దు అని చెప్పి షెన్ని గట్టిగా నెట్టేస్తుంది.
తను కింద పడిపోబోతూ ఉంటే అప్పుడే హౌచెంగ్ వచ్చి తనని పట్టుకుంటాడు. హౌచెంగ్ని చూడగానే షామి భయపడిపోతుంది. ఇక్కడ మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. హౌచెంగ్ బాత్రూంలో బ్లడ్ తుడుచుకోవడానికి వెళ్ళినప్పుడు షెన్ రెడీ చేసిన వాషింగ్ మిషన్ డిజైన్ని చూస్తాడు. మార్నింగ్ అతని ఫ్రెండ్ జియాన్ వచ్చి ఫ్యాక్టరీలో గొడవ గురించి చెప్పగానే హౌచెంగ్ వెంటనే అక్కడికి బయలుదేరతాడు. ప్రెజెంట్లో హౌచెంగ్ డైరెక్టర్లకి తను తెచ్చిన పర్మిషన్ లెటర్ని ఇస్తాడు. ఈ లెటర్తో మీరు షెన్ని జాబ్లోకి తీసుకోవచ్చు అని చెప్తాడు. ఆ పేపర్స్ చూసిన డైరెక్టర్స్ కూడా ఇక మేము ఖచ్చితంగా షెన్కి జాబ్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అలానే వాళ్ళు తనకి ఒక హార్డ్ డ్రాయింగ్ని సాల్వ్ చేయమని ఇస్తారు. తను దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఆ డ్రాయింగ్ సాల్వ్ చేయడానికి వాళ్ళకి 2 రోజులు పడుతుంది. షెన్ ఇంత టాలెంటెడ్ ఏంటి అని అందరూ షాక్ అవుతారు. తర్వాత కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళు తయారు చేసిన మిషన్స్లని చూపిస్తూ ఉంటారు. షామి తన స్వింగ్ మిషన్ని చూపిస్తుంది. అందరూ మెచ్చుకుంటారు. తర్వాత షెన్ వంతు వస్తుంది. తను తన వాషింగ్ మిషన్ని బట్టతో కప్పి తీసుకొని వస్తుంది. అది చూసి అందరూ నవ్వుతారు. షామి చూపించడానికి వీల్లేని మిషన్ని ఎందుకు తెచ్చావని వెటకారం చేస్తూ ఉంటుంది. కానీ బట్ట తీయగానే ఆ మిషన్ చూసి అందరూ నోళ్ళు మూత పడతాయి. ఇంతవరకు ఇలాంటి మిషన్ ఎవరూ రెడీ చేయలేదు అని డైరెక్టర్లు తనకి మెకానిక్ పోస్ట్ కోసం సెలెక్ట్ చేస్తారు. షెన్ హ్యాపీ అవుతుంది. హౌచెంగ్ కూడా తనకి థమ్స్అప్ చూపిస్తాడు. కానీ షామి మాత్రం కోపంతో రగిలిపోతుంది. ప్రియా వచ్చి షెన్కి కాంగ్రెస్ చెప్తుంది. తర్వాత షెన్ ఇంటికి వెళ్తుంది. హౌచెంగ్ రాగానే తను అతనికి సారీ చెప్తుంది. ఎందుకు సారీ చెప్తున్నావని తను అడిగితే, నా కోసం నువ్వు హయ్యర్ మెంబర్స్తో మాట్లాడావు. నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఫ్యామిలీ అమ్మాయిని కాబట్టి నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు అని అంటుంది. పర్లేదు నేను చూసుకుంటాను అని తను ధైర్యం చెప్తాడు. తను తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్తుంది. అది చూసి తను చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే తను హౌచెంగ్ కోసం ఆమ్లెట్ వేస్తుంది. అది గతంలో తను పెట్టిన స్పైసీ నూడిల్స్ లాగే అస్సలు బాగుండదు. తన ఫేస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. కానీ తను ఫీల్ అవుతుందని చాలా బాగుంది అని అబద్ధం చెప్తాడు. అయితే రోజు వేసి పెడతాను అని తనంటే, వద్దు వద్దు నీకెందుకు శ్రమ చెప్పు అని కంగారుగా పారిపోతాడు. బయట షామి ఎదురై తనకి ఒక ఆమ్లెట్ ఇస్తుంది. అతను వద్దు అన్న కూడా వినకుండా ఇచ్చి వెళ్ళిపోతుంది. హౌచెంగ్ ఫ్రెండ్ జియాన్ వచ్చి ఆ ఆమ్లెట్ని తింటాడు. మిగిలిన ఫ్రెండ్స్ కూడా వచ్చి తిని వదిన గారు చాలా బాగా చేశారని మెచ్చుకుంటారు. వాళ్ళు షెన్ వేసింది అనుకుని తింటూ ఉంటారన్నమాట. కానీ హౌచెంగ్ కూడా నిజం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ షామి తన అమ్మతో కలిసి షెన్ మీద కుట్రలు చేస్తూ ఉంటుంది. తన బ్రదరు అంటే హౌచెంగ్తో పనిచేస్తాడు. అతను వచ్చి తనని తిడుతూ ఉంటాడు. అతనికి పెళ్ళైంది కదా, ఎందుకు అతని వెనక పడుతున్నావు అని అడిగితే, పెళ్ళైతే ఏంటి, అతను తనతో హ్యాపీగా లేడు, నేను ఎలాగైనా అతన్ని నా వాడిని చేసుకుంటాను అని షామి మొండిగా చెప్తుంది. తర్వాత సీన్లో షెన్ ఆర్మీ చీఫ్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటుంది. తన ఇంటికి వెళ్తుంటే కొంతమంది కెప్టెన్ హౌచెంగ్ వైఫ్ వేసిన ఆమ్లెట్లు తిని అతని ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటున్నారని మాట్లాడుకోవడం వింటుంది. అసలు నేను వేసిన ఆమ్లెట్ బాగోలేదు కదా, వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అని తనకి అర్థమైపోతుంది. ఇక నైట్ హౌచెంగ్ ఇంటికి రాగానే తను సీరియస్గా ఉండడం చూసి తనకి నిజం తెలిసిపోయిందా అని అతను భయపడతాడు. తను నిలదీయగా హౌచెంగ్ నిజం ఒప్పేసుకుంటాడు. ఆ ఆమ్లెట్ షామి ఇచ్చింది, కానీ నేను దాన్ని టేస్ట్ కూడా చేయకుండా ఫ్రెండ్స్కి ఇచ్చేశాను, నన్ను నమ్ము అని అంటాడు. అతని నిజాయితీ చూసి తన మనసులోనే హ్యాపీ అయ్యి క్షమించేస్తుంది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ షామి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తుంది. అప్పుడే షెన్ అక్కడికి వచ్చి, నా హస్బెండ్ వెనకాల పడే ఆ మిస్ట్రెస్ని చూద్దామని వచ్చాను అని గట్టిగా అంటుంది. షామి గొడవ పడుతూ ఉంటే హౌచెంగ్ వచ్చి, నాకు నీతో ఏ రిలేషన్ లేదు, ఇలాంటివి తీసుకుని రాకు అని చెప్తాడు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తూ లెటర్స్ కూడా రాసావు కదా అని షామి అంటే షెన్ షాక్ అవుతుంది. అప్పుడు హౌచెంగ్, ఆ లెటర్స్ నేను రాయలేదు, నా ఫ్రెండ్ రాశాడు అని క్లారిటీ ఇస్తాడు. తన ఫ్రెండ్ని కూడా పిలుస్తాడు. ఆ ఫ్రెండ్ మనసులో షామిని లిటిల్ ఫెయిరీ అని పిలుచుకుంటూ ప్రేమిస్తూ ఉంటాడు. హౌచెంగ్ అతన్ని తీసుకొని వచ్చి, నువ్వు నా పేరు మీద లెటర్స్ ఎందుకు రాసావని అడిగితే, నేను తనని లవ్ చేస్తున్నాను, ప్లీజ్ నన్ను తనకి పరిచయం చేయవా అని అడుగుతాడు. హౌచెంగ్ అతన్ని షామి దగ్గరికి తీసుకుని వెళ్ళి అసలు విషయం చెప్తాడు. ఆ ఫ్రెండ్ జేబులో ఉన్న లెటర్స్ని చూసి షామి షాక్ అవుతుంది. హౌచెంగ్
సింగ్ తనకి బాయ్ చెప్పి షెన్తో కలిసి వెళ్ళిపోతాడు. ఆ ఫ్రెండ్ మీద షామి చాలా కోపడుతుంది. ఆ అబ్బాయి మాత్రం తన వెనకాలే పడతాడు. షామి ఆ అబ్బాయికి సారీ చెప్పకపోగా అతని మీద గట్టిగా అరిచి అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత సీన్లో షెన్ సోఫాలో కూర్చునుంటే హౌచింగ్ తన ముందుకొచ్చి, చూసావా నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నువ్వు నన్ను మెచ్చుకోవాలి అని గర్వంగా చెప్తాడు. షెన్ కూడా ఇంప్రెస్ అయ్యి చాలా బాగా చేసావులే అని మెచ్చుకుంటుంది. తర్వాత తను అతని దగ్గరికి వెళ్ళి నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని ఆట పట్టిస్తూ ఉంటే హౌచింగ్ సిగ్గుపడిపోతాడు. ఇక మీద నాకు ఇంత దగ్గరగా రావద్దు అని అంటాడు. కానీ తను అతన్ని ఇంకా ఏడిపించి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. తను మాత్రం నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతావా అని కోప్పడతాడు. రూమ్లోకి వెళ్ళాక కూడా హౌచింగ్ తన గురించే ఆలోచిస్తూ నైట్ అంతా నిద్రపోడు. నెక్స్ట్ డే హౌచింగ్ సోఫాలో కూర్చుని ఉండడం చూసి షెన్ను భయపడిపోతుంది. ఎందుకంటే నిద్ర లేక అతని కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఉంటాయి. ఎందుకు నిద్రపోలేదు అని అడిగితే తను మాత్రం తనని అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత ఫ్యాక్టరీలో షామి ఫ్రెండ్స్ షెన్తో గొడవ పడతారు. నీ మిషన్ చాలా కష్టంగా ఉంది, మేము యూజ్ చేయలేకపోతున్నాం. నువ్వు నీ హస్బెండ్ వల్ల ఇక్కడికి వచ్చావు, కానీ లేకపోతే నిన్ను ఎప్పుడో వెళ్ళగొట్టేసేవాళ్ళమని అంటారు. షామి కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీళ్ళు చెప్పేది నిజమే కదా, ఇంత కష్టమైన మిషన్ ఎందుకు రెడీ చేసావని అడుగుతుంది. అప్పుడే ఒక అమ్మాయి వాడుతున్న మిషన్ నుంచి పొగొస్తుంది. అందరూ కంగారు పడుతూ ఉంటే షెన్ వెళ్ళి దాన్ని రిపేర్ చేయబోతూ ఉంటుంది. ఇది పిల్లల ఆట కాదు అని అందరూ ఎగతాళి చేసినా తను దాన్ని బాగు చేసి ఆ మిషన్ ఎలా వాడాలో కూడా నేర్పిస్తుంది. దానివల్ల అందరూ తన ఫ్యాన్ అయిపోతారు. షామి ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అవుతుంది. తర్వాతి సీన్లో షామి వాళ్ళ అమ్మతో కనిపిస్తుంది. నేను వచ్చాను కదా, ఇక నీకు టెన్షన్ వద్దు, షెన్కి నేను బుద్ధి చెప్తాను అని ఆమె కూతురికి ధైర్యం చెప్తుంది. తను చాలా టాలెంటెడ్ అమ్మ అని షామి అంటే నాకంటే టాలెంటెడ్ ఎవరు ఉండరు అని వాళ్ళమ్మ గర్వంగా చెప్తుంది. ఇక్కడ షెన్ షాపింగ్ చేస్తూ ఉంటే ఒక అబ్బాయి తనని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని పొగుడతాడు. షెన్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అప్పటికే ఫ్యాంగ్ అమ్మ వచ్చి ఉంటారు. మా ఇంట్లో మీరేం చేస్తున్నారు అని తను అడిగితే వాళ్ళమ్మ నువ్వేనా హౌచింగ్ వైఫ్వి, నీకు అసలు డ్రెస్సింగ్ సెన్సే లేదు, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాడో ఏంటో అని అవమానిస్తుంది. నన్ను ఇలా అనడానికి మీరెవరు అని షెన్ ఎదురు తిరుగుతుంది. అప్పుడే వాళ్ళమ్మ కింద పడిపోతుంది. అదే టైంకి హౌచింగ్ లోపలికి వస్తాడు. షామి తన అమ్మని లేపి ఈమె మా అమ్మ, హౌచింగ్ని చిన్నప్పటి నుంచి చూసుకుంది, నువ్వు ఆమెని ఎలా నెట్టేస్తావని అంటుంది. హౌచింగ్ చూసి అత్తయ్య ఎప్పుడొచ్చారు అని అడుగుతాడు. ఆవిడ ఇప్పుడే వచ్చాను బాబు, కానీ చూడు నీ వైఫ్ నన్ను ఎలా కొట్టిందో, నా ఎముకలు విరిగిపోయాయని ఏడుపు డ్రామా స్టార్ట్ చేస్తుంది. షెన్ వచ్చి కొన్ని గుమ్మడికాయ గింజలు ఆవిడ మీద విసిరేసి వీటితో కూడా మీకు దెబ్బలు తగులుతాయేమో అని ఎగతాళి చేస్తుంది. షామి కోప్పడితే సరే పదండి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేపిద్దాం అని షెన్ అంటుంది. అది వినగానే వాళ్ళమ్మ భయపడి వద్దులే ఇక్కడే కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి షెన్ బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటుంది. కానీ హౌచింగ్ అడ్డుపడి అది నా వైఫ్ రూమ్ అని చెప్తాడు. అయితే నేను బెడ్ మీద పడుకుంటాను, నీ వైఫ్ కింద పడుకుంటుంది అని వాళ్ళ అమ్మ అంటే హౌచింగ్ ఖచ్చితంగా కుదరదు అని చెప్పేస్తాడు. మా అమ్మ నిన్ను అంతలా చూసుకుంటే ఇలాగే నా చేసేది అని షామి అంటే అంత మాత్రాన నా వైఫ్తో తప్పుగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. బయటికి వెళ్ళాక షామి తన అమ్మ మీద కోప్పడుతుంది. మనం ఏదో చేయబోయి తిరిగి బయటికి వచ్చేసామని. ఇంట్లో హౌచింగ్ క్లీన్ చేస్తూ ఉంటే షెన్ తనని చూసి తను నా మీద ఎంత కేర్ చూపిస్తున్నాడు అని అనుకుంటుంది. అక్కడ అలా ఎందుకు నిలబడ్డావు, నేనేదో నీకు శిక్ష వేసినట్టుగా ఉంది అని హౌచింగ్ అంటాడు. నా మీద కోపంగా ఉన్నావా అని తను అడిగితే అవును నీ మీద చాలా కోపంగా ఉన్నాను, ఎందుకంటే నీకోసం నువ్వు ఎందుకు మాట్లాడలేదు, నువ్వు నాకు చాలా ప్రీషియస్ అని అతను తన మనసులో మాటని చెప్తాడు. అలానే నువ్వు ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు అని చెప్పగానే షెన్ హ్యాపీగా నవ్వుతుంది. ఆ తర్వాత తను తనకి ఒక బన్ని తినడానికి ఇస్తాడు. ఆ టైంలో తను నీకు షామికి వాళ్ళ అమ్మకి ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతుంది. దానికి హౌచింగ్ మా తాతయ్య గతంలో వాళ్ళకి హెల్ప్ చేశారు, మా అమ్మ చనిపోయాక వాళ్ళ అమ్మే నన్ను చూసుకుంది, కానీ ఆవిడకి నన్ను తన అల్లుడిని చేసుకోవాలని చాలా ఉండేది అని నిజం చెప్తాడు. అది విని షెన్కి కోపం వస్తుంది. అప్పుడు తను నువ్వు టెన్షన్ పడకు, నాకు అలాంటి ఆలోచన అస్సలు లేదు అని నమ్మకం ఇస్తాడు. తను నవ్వి మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి కిస్ చేయబోయి తనని టీస్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను మళ్ళీ బొంగుమూతి పెట్టుకుంటాడు.
నెక్స్ట్ డే ఫ్యాక్టరీలో ప్రియా ఒక అబ్బాయిని పరిచయం చేస్తుంది. అతని పేరు షూవాంగ్. ఆ ఫ్యాక్టరీకి ఎండి. షెన్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే హౌచెంగ్ దూరంగా ఉండి జెలసీగా చూస్తూ ఉంటాడు. తర్వాత షెన్ అతనికి ఫ్యాక్టరీ అంతా చూపిస్తుంది. వీళ్ళిద్దరిని కలిసి చూసిన షామీకి కూడా కోపంగా ఉంటుంది. షిఫ్ట్ అయిపోయాక షూవాంగ్, నీ వాషింగ్ మిషన్ చాలా బాగుంది, దీన్ని లాంచ్ చేద్దాం, కానీ దీనికి కూలింగ్ మోటార్లో చిన్న టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, దాన్ని సాల్వ్ చేయని చెప్తాడు. షెన్ మనసులో గత జన్మలో కూడా ఇదే టెక్నికల్ ఇష్యూ వల్ల హౌచెంగ్ చనిపోయాడు, ఈసారి అలా జరగనివ్వను అని డిసైడ్ అవుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన షామి అమ్మ, నాకు ముందే తెలుసు ఈమె క్యారెక్టర్ లేనిదని, పరాయి వాడితో ఎలా నవ్వుతూ మాట్లాడుతుందో చూడు అని అందరికీ చాడీలు చెబుతుంది. కాలనీలో ఉన్న ఆంటీలకి షెన్కి షువాంగ్కి అఫైర్ ఉందని అబద్ధాలు చెబుతుంది. కొంతమంది నమ్మరు, కానీ మిసెస్ లీ మాత్రం నేను హౌచెంగ్ని కొడుకులాగా చూసుకున్నాను, తన వల్ల అతని లైఫ్ పాడవనివ్వను అని అంటుంది. హౌచెంగ్ ఫ్రెండ్ వచ్చి ఇదంతా కూడా అతనికి చెప్తాడు. మిసెస్ లీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది అని తెలియగానే హౌచెంగ్కి చాలా కోపం వస్తుంది. రాత్రి షెన్ కూలింగ్ మోటార్ ప్రాబ్లం మీద చదువుకుంటూ ఉంటుంది. హౌచెంగ్ వచ్చి ఇంకా డిన్నర్ చేయకుండా ఏం చేస్తున్నావని కోప్పడితే తను నువ్వు తిని పడుకో అని అంటుంది. అది విన్న హౌచెంగ్, అవునులే ఆ అబ్బాయిని ఇంప్రెస్ చేయాలి కదా, అందుకే ఇంతలా చదువుతున్నావని కుళ్ళుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఫ్యాక్టరీలో షెన్ షువాంగ్ ఇంకొంతమంది అబ్బాయిలతో గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన హౌచెంగ్ చాలా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అతని ఫ్రెండ్ అతన్ని ఇంకా రెచ్చగొడుతూ, చూసావా వదిన చుట్టూ ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో, ముఖ్యంగా ఆ షువాంగ్, ఆమెని చూస్తూ ఉన్నాడు, నువ్వు పేరుకే మొగుడులా ఉంటే కుదరదు, తనని నీ వైపుకి తిప్పుకోవాలి అని అంటాడు. ఆ నైట్ సీన్ మారిపోతుంది. షెన్ హాల్లో పియానో వాయిస్తూ బాత్రూంలో అంతసేపు ఏం చేస్తున్నావని అరుస్తుంది. అప్పుడు హౌచెంగ్ ఫుల్ స్వాగ్తో షర్ట్ లేకుండా బయటకు వస్తాడు. తన ఫ్రెండ్ చెప్పినట్టుగా తన బాడీని చూపించి తనని అట్రాక్ట్ చేయాలని తన ప్లాన్. షెన్ ఎందుకు ఇంత లేట్ అని అడిగితే, ఎందుకు నన్ను ఇలా చూడాలని అంత కోరికగా ఉందా అని హౌచెంగ్ అంటాడు. షెన్ అవుతూ తన దగ్గరికి వెళ్ళి, అవును నీ యాప్స్ నీ బాడీ చూడాలని ఉంది, అందుకే పిలిచానని టీచ్ చేస్తుంది. హౌచెంగ్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది, కానీ తను మళ్ళీ అతన్ని భయపెట్టి పారిపోతుంది. తర్వాత హౌచెంగ్ హాల్లో కూర్చొని ఉంటే షెన్ వచ్చి ఏదైనా మాట్లాడాలా అని అడుగుతుంది. నువ్వు ఆ షువాంగ్ని ఇంప్రెస్ చేయడానికి కదా ఇంత కష్టపడుతున్నావు అని తనని అడుగుతాడు. షెన్ అవుతూ నీకు జెలసీగా ఉందా అని అంటుంది. నీ గురించి కాలనీలో అందరూ తప్పుగా మాట్లాడుకుంటున్నారు, నువ్వు అతన్ని ట్రాప్ చేస్తున్నావని అంటున్నారు అని హౌచెంగ్ చెప్తాడు. అందరి మాట వదిలేసాయి, నీకేమనిపిస్తుంది అని తను అడిగితే, నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది, ఈ రూమర్స్ అన్నీ మిస్సెస్ లీ చేసినవని నాకు తెలుసు అని తను అంటాడు. అది విని షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ఫస్ట్ శాలరీ చెక్ కూడా తనకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ డే షెన్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటే కాలనీ ఆంటీలు తనని చుట్టుముట్టి క్యారెక్టర్ లేని దానివి అని తిడుతూ ఉంటారు. అందులో ఒక ఆవిడ, నాకు ముందే తెలుసు తన గురించి అని అంటుంది. షెన్ ఏదైనా మాట్లాడే లోపే అక్కడికి ఫ్యాక్టరీ డైరెక్టర్స్ ఇద్దరు మిసెస్ లీని తీసుకొని వస్తారు. అది చూసి షెన్ షాక్ అవుతూ, మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. డైరెక్టర్ ఫూ వచ్చి, నీ మీద వచ్చిన రూమర్స్ అన్నీ మిసెస్ లీ కావాలనే చెప్పినవే, దీనివల్ల ఫ్యాక్టరీలోని పేరు పాడైపోయింది, అందుకే ఆవిడతో నీకు సారీ చెప్పించడానికే ఇక్కడికి తీసుకొని వచ్చామని అంటారు. అది విన్న కాలనీ లేడీస్ అందరూ షాక్ అవుతారు. అంటే మిసెస్ లీ మనతో అబద్ధం చెప్పిందనమాట అని అనుకుంటారు. షెన్ మాత్రం ఈ పని ఈవిడిదే అని నాకు ముందే తెలుసు అని అంటుంది. డైరెక్టర్స్ మిసెస్ లీని సారీ చెప్పమంటే ఆవిడ చాలా మెల్లగా వినిపించినట్టుగా చెబుతుంది. అప్పుడు షెన్, మీరన్నది నాకు అస్సలు వినిపించలేదు, మళ్ళీ చెప్పండి, ఈసారి అందరికీ వినిపించేలాగా గట్టిగా చెప్పండి అని అంటుంది. దానికి ఆవిడ మనసులో ఇష్టం లేకపోయినా తప్పక అందరి ముందు గట్టిగా సారీ చెప్తుంది. అప్పుడు షెన్, మీరు హౌచెంగ్కి నాని కాబట్టి ఆ గౌరవంతోనే మిమ్మల్ని క్షమిస్తున్నాను అని అంటుంది. ఆ నాని అనే మాట వినగానే మిసెస్ లీకి ఒళ్ళు మండిపోతుంది. వెంటనే ఏడుపు డ్రామా స్టార్ట్ చేస్తూ, చూడండి చూడండి, నేను హౌచెంగ్ని కన్న తల్లిలాగా చూసుకుంటే తను నన్ను ఏమంటుందో చూడండి, నాని అంటుంది అని అరుస్తుంది. అప్పుడే హౌచెంగ్ అతని ఫ్రెండ్ అక్కడికి వస్తారు. హౌచెంగ్ని చూడగానే ఆవిడ ఇంకా గట్టిగా ఏడుస్తూ, చూడు నీ పెళ్ళాం నన్ను ఏమంటుందో అని కంప్లైంట్ చేస్తుంది. కానీ హౌచెంగ్ ముందు నీ డ్రామా
ఆపు అని చెప్పి తన ఫ్రెండ్ని పిలిచి ఆవిడని అక్కడి నుంచి పంపించేయమంటాడు. అప్పుడే షామి వచ్చి ఏడుస్తూ, మా అమ్మతో నువ్వు ఇలా ఎలా చేస్తావు, నిన్ను సొంత కొడుకులాగా చూసుకుంది కదా అని అడుగుతుంది. దానికి హౌచెంగ్, ఆవిడ నా కోసం ఎంత చేసిందో నేను కూడా అంతే చేశాను, కాబట్టి ఇప్పుడు లెక్క సరిపోయింది. ఇక మీదట నా వైఫ్ గురించి ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను, శిక్ష పడేలాగా చేస్తానని బెదిరిస్తాడు. అది విన్న షామి మొహం మాడిపోతుంది. తర్వాత ఫ్యాక్టరీలో షెన్ రెడీ చేసిన కూలింగ్ మోటార్ ప్లాన్ ఎండీకి చాలా నచ్చేస్తుంది. ఆయన చాలా ఇంప్రెస్ అవుతారు. ఇది చాలా బాగుంది, మనం దీన్ని ఓకే చేయొచ్చు అని చెప్పి తనకి కొన్ని టిప్స్ కూడా ఇస్తాడు. నైట్ షెన్ ఆ మోటార్ మీదే వర్క్ చేస్తూ ఉంటే హౌచెంగ్ వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని తను అడిగితే, మనం పెళ్ళైన జంట కదా, కలిసి పడుకోవచ్చు కదా, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతానులే అని చెప్పి పిల్లో బ్లాంకెట్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. తను అలా వెళ్తుంటే షెన్కి ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. అనవసరంగా అలా అనేసానా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే సీనియర్ హెడ్ షువాంగ్ మీద కోప్పడతాడు. ఈ వాషింగ్ మిషన్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని లాంచ్ చేయడానికి నేను పర్మిషన్ ఇవ్వను అని అంటాడు. షువాంగ్ మాత్రం, సార్ ఇది చాలా మంచి మిషన్, జస్ట్ కూలింగ్ ప్రాబ్లం మాత్రమే ఉంది, దాన్ని షెన్ తొందరలోనే సరి చేసేస్తుంది, తను చాలా టాలెంటెడ్ అని చెప్పి ప్లాన్ని చూపిస్తాడు. ఆ ప్లాన్ నచ్చి సీనియర్ హెడ్ పర్మిషన్ ఇస్తాడు. ఆ నైట్ షెన్ వర్క్ చేస్తూ అలసిపోయి నిద్రపోతూ ఉంటే మొహం కడుక్కుని మళ్ళీ పని మొదలు పెడుతుంది. ఇక్కడ హౌచెంగ్ ఈరోజు ఎలాగైనా షెన్తో కలిసే నిద్రపోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. తను రాగానే తనేదో నిద్రపోతున్నట్టుగా నటిస్తూ, నేను జస్ట్ నీ వైపుగా బెడ్ సర్దుతున్నాను అంతే అని అంటాడు. షెన్ తన దగ్గరికి వెళ్ళి, నిజంగా నీకేం కావాలి అని అడుగుతుంది. హౌచెంగ్ మళ్ళీ కంగారు పడిపోతాడు. తను నవ్వి పక్కకి తిప్పుకొని పడుకోవడానికి వెళ్తుంది. అది చూసి హౌచెంగ్ సాడ్ అవుతాడు. నువ్వు నాకు చాలాసార్లు రివార్డ్ ఇస్తానన్నావు, కానీ ఇప్పటి వరకు ఏది ఇవ్వలేదు అని తను అడుగుతాడు. షెన్ మాత్రం నాకే రివార్డు గుర్తులేదు అని చెప్పి పడుకుండిపోతుంది. అది విని హౌచెంగ్ మూడ్ ఆఫ్ అయిపోయి, నువ్వు నాతో ఇలా చేయకూడదు అని గొనుగుతూ ఉంటాడు. షెన్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో హౌచెంగ్ కోపంగా పడుకుంటాడు. నెక్స్ట్ డే తను చాలా హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాడు. అది చూసి అతని ఫ్రెండ్, ఈరోజు మీ ఫేస్ వెలిగిపోతుంది, నైట్ బాగా నిద్రపోయినట్టున్నారుగా అని టీస్ చేస్తూ ఉంటాడు. అది విని హౌచెంగ్ సిగ్గుపడుతూ నవ్వుతాడు. ఇక్కడ షామి అమ్మ ఏడుస్తూ కూతురికి ఫోన్ చేసి, హౌచెంగ్ నన్ను పల్లెటూరికి పంపించేశాడు, ఇక్కడ అస్సలు బాగోలేదు, నన్ను ఎలాగైనా తిరిగి పిలిపించుకో అని అడుగుతుంది. షామి ఆవిడికి ధైర్యం చెప్తూ, నేను హౌచెంగ్తో మాట్లాడి నిన్ను రప్పిస్తాను అని ప్రామిస్ చేస్తుంది. తర్వాతి సీన్లో షెన్ తన కూలింగ్ మోటార్ ఫైనల్ డ్రాయింగ్ని షువాంగ్కి చూపిస్తుంది. అది చూసి అతను చాలా ఇంప్రెస్ అయ్యి ఇది పర్ఫెక్ట్ అని మెచ్చుకుంటాడు. అంతేకాదు తనని మిలిటరీ సీక్రెట్ ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ 15 ఇయర్స్ ప్లాన్ ఉన్న ఫైల్ని తనకి ఇస్తాడు. అది చూసి షెన్ 15 ఇయర్స్ క్రితం హౌచెంగ్ చనిపోవడానికి అసలు కారణం ఏంటో, ఆ ఫైల్ ఎవరు లీక్ చేశారో నేను కనిపెట్టాలి అని అనుకుంటుంది. అయితే ఫ్యాక్టరీలో కొందరు షెన్ షువాంగ్ని ఏదో మాయ చేసినట్టుంది, అందుకే ఆయన తనని సీక్రెట్ ఆఫీస్కి తీసుకుని వెళ్తున్నారు అని చాడీలు చెప్పుకుంటారు. ఇది విని షామికి చాలా కోపం వస్తుంది. తన అమ్మని వెనక్కి రప్పించడానికి హౌచెంగ్ ఫ్రెండ్ని వాడుకోవాలని ప్లాన్ చేస్తుంది. అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సీక్రెట్ ఆఫీస్ గురించి అడిగి తెలుసుకుంటుంది. నైట్ హౌచెంగ్ వచ్చి తను కొన్ని రోజులు వేరే సిటీకి వెళ్తున్నానని చెప్తాడు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే వాళ్ళని తిట్టు అని అతనంటే, నేను ఎవరినైనా కొట్టాలనిపిస్తే అని తను అడుగుతుంది. నువ్వు కొట్టు, మిగిలింది నేను చూసుకుంటాను అని హౌచెంగ్ తనకి చెప్తాడు. అతను వెళ్ళేటప్పుడు తన బుగ్గలు గిల్లి మొగుడికి థ్యాంక్స్ చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే షువాంగ్ తనని సీక్రెట్ ఆఫీస్ టీమ్కి పరిచయం చేస్తాడు. అక్కడి హెడ్ ముందు తనని తక్కువ అంచనా వేసిన తన ప్లాన్స్ ఇంకా డ్రాయింగ్స్ చూసి అందరూ షాక్ అవుతారు. అబ్రాడ్ నుంచి పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ట్యాక్స్ తగ్గుతుందని తను చెప్పిన ఐడియా అందరికీ నచ్చుతుంది. కానీ బయట షామి లోపలికి వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. షువాంగ్ హెల్ప్తో తను లోపలికి వెళ్ళి షెన్ లేని టైం చూసి తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది.
అది లాక్ చేసి ఉన్న తన హెయిర్ పెన్ని యూజ్ చేసి దాన్ని ఓపెన్ చేసి సీక్రెట్ ఫైల్ని తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు సీక్రెట్స్ లీక్ చేసావని ఇరుక్కుపోతావు, నిన్ను హౌచెంగ్ కూడా కాపాడలేడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అది శువాంగ్ గమనిస్తాడు. తర్వాతి సీన్లో షెన్ హౌచెంగ్తో కలిసి మార్కెట్కి వెళ్తూ ఉంటే కొంతమంది గార్డ్స్ వస్తారు. సీక్రెట్ ఫైల్ లీక్ అయింది, మీరు మాతో రావాలి అని హౌచెంగ్ని తీసుకుని వెళ్తారు. అతను వెళ్ళాక షెన్ ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని అనుకుంటుంది. కాసేపటికి ఇంకొంతమంది గార్డ్స్ షెన్ ఇంటికి వస్తారు. నువ్వు దేశద్రోహివి, నీ గురించి మాకు ఎవిడెన్స్లు దొరికేశాయి, ఇల్లు సెర్చ్ చేయాలి అని అంటారు. షెన్ వాళ్ళని ఆపి సెర్చ్ వారెంట్ చూపించండి అని అడుగుతుంది. వారెంట్ చూపించి ఒక క్యాపిటలిస్ట్ కూతురు అయ్యుండి మాకే యాటిట్యూడ్ చూపిస్తావా అని తనని నెట్టేసి లోపలికి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. సరిగ్గా సోల్జర్స్ తనని నెట్టేసే టైంకి హౌచెంగ్ అక్కడికి వస్తాడు. షెన్ని పట్టుకుని, నా వైఫ్ని నెట్టేయడానికి మీకు ఎంత ధైర్యం, నేను హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడాను, మీరు ఇక నా ఇల్లు సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోండి అని గట్టిగా చెప్తాడు. దీంతో సోల్జర్స్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాతి సీన్లో హౌచెంగ్ షెన్ దెబ్బకి మందు రాస్తూ చాలా కోప్పడతాడు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే నిన్నే నెట్టేస్తారు, నువ్వు తొందరగా కోలుకో, వాళ్ళకి తగిన బుద్ధి నేను చెప్తాను అని అంటాడు. దానికి తనును టెన్షన్ పడకు, నాకు చిన్న గీత పడింది అంతే, అయినా నీకు నా మీద నమ్మకం ఉందా అని అడుగుతుంది. హౌచెంగ్ కోపంగా, ఏమనుకుంటున్నావు, మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, ఒకే ఇంట్లో ఉంటున్నాం, నీ మీద నాకు నమ్మకం ఉంటుందా ఏంటి అని అంటాడు. ఆ మాట విని తను హ్యాపీగా థ్యాంక్ యూ అని చెప్తుంది. హౌచెంగ్ ఆ ద్రోహిని పట్టుకోవాలి అని అంటే షెన్ ఆ ఫైలు ఫేక్ అని అసలు విషయం చెప్తుంది. హౌచెంగ్ షాక్ అయ్యి ఏమంటున్నావని అడిగితే, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే ఫేక్ ఫైల్ అక్కడ పెట్టాను, దీనివల్ల మన సీక్రెట్స్ లీక్ అవ్వవు, పైగా ఆ దొంగ ఎవరో ఈజీగా దొరికిపోతారు అని అంటుంది. ఇది విన్న హౌచెంగ్ ఫిదా అయిపోతాడు. నా వైఫ్ ఇంత తెలివైందని నాకు తెలీదు, నీకు మిలిటరీ డిపార్ట్మెంట్ నుంచి అవార్డు వచ్చేలాగా చేస్తానని ప్రామిస్ చేస్తాడు. తర్వాత హౌచెంగ్ తన ఫ్రెండ్ని పట్టుకుంటాడు. గార్డ్స్ వల్ల షామీ ఆఫీస్లోకి వెళ్ళిన విషయం హౌచెంగ్కి తెలిసిపోతుంది. నీ వల్లనే షామీ లోపలికి వెళ్ళి ఫైల్ తీసుకుంది, నీకు ఇక శిక్ష పడుతుంది అని హౌచెంగ్ అంటే ఆ ఫ్రెండ్ ఏడుస్తూ, అంతా తన ప్లానే, తన వల్లే జరిగింది, తనే నన్ను తన మాటలతో నమ్మించి ఇన్ఫర్మేషన్ లాగేసింది, నన్ను క్షమించండి అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ హౌచెంగ్ అతన్ని అరెస్ట్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే షెన్ ఆఫీస్కి వెళ్తుంది. తనని చూసి శువాంగ్ షాక్ అవుతాడు. నిన్ను హౌస్ అరెస్ట్ చేశారు కదా, ఇక్కడికి ఎలా వచ్చావని అడిగితే, నేనిప్పుడు ఫ్రీ, నీకు హెల్ప్ అవుతుందని మిగిలిన ఫైల్స్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ శువాంగ్ మొహం చూస్తూ ఉంటే అతని మనసులో ఏదో వేరే ప్లాన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ హౌచెంగ్ వెళ్ళి షామీని పట్టుకుంటాడు. నేను ఏ తప్పు చేయలేదని తను గొడవ చేస్తూ ఉంటే గార్డ్స్ నిన్ను చూశారని చెప్పి అరెస్ట్ చేయిస్తాడు. అక్కడున్న మిగిలిన వాళ్ళు కూడా ఇది వాళ్ళ అమ్మ లాంటిదే, కమాండర్ గారు మంచి పని చేశారు అని అనుకుంటారు. ఇక నెక్స్ట్ డే కమాండర్ చీఫ్ షెన్కి ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇక మీదట నిన్ను ఎవరు క్యాపిటలిస్ట్ కూతురని అనరు, జడ్జి చెయ్యరు, కానీ కొద్ది రోజులు ఈ సర్టిఫికేట్ని ఎవరికీ చూపించుకో, నేను అఫీషియల్గా అందరికీ తొందరలోనే అనౌన్స్ చేస్తాను అని చెప్తాడు. తను చాలా హ్యాపీ అవుతుంది. ఇక హౌచెంగ్తో సెలబ్రేట్ చేసుకోవాలని ఇంటికి వెళ్తుంది. ఫ్యాక్టరీలో శువాంగ్ కొలీగ్స్ షెన్ పెట్టిన ఫైల్స్ ఫేక్ అంట, ఆ దొంగకి తప్పుడు ఫైల్స్ దొరికాయంట, తను చాలా స్మార్ట్ కదా అని మాట్లాడుకోవడం శువాంగ్ విని వాళ్ళని ఒక రకంగా చూస్తాడు. హౌచెంగ్ ఇంటికి రాగానే షెన్ అతనికి కొత్త షర్ట్ ఇచ్చి వేసుకోమంటుంది. అతను రెడీ అయి బయటికి వచ్చేసరికి హాల్ అంతా క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. అది చూసి హౌచెంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షెన్ ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుని వచ్చి నాతో డాన్స్ చేస్తావా అని అడుగుతుంది. అలా ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు, కిస్ కూడా చేసుకుంటారు. తర్వాత డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు హౌచెంగ్ వంట గురించి మాత్రమే పొగుడుతూ ఉంటే షెన్కి చాలా కోపం వచ్చి బాగా డ్రింక్ చేస్తుంది. తనకి మత్తెకి హౌచెంగ్ దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ నైట్ ఇద్దరూ కలిసి గడుపుతారు. నెక్స్ట్ డే షెన్ కళ్ళు తెరిచి నైట్ జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. అప్పుడే హౌచెంగ్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాడు. షెన్ కూడా తనకి గుడ్ మార్నింగ్ చెప్తూ తన బట్టల్ని చూపిస్తూ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేయమని హౌచెంగ్ని అడుగుతుంది. హౌచెంగ్ ప్యాక్ చేశాక తను వాటిని తగలేయాలని
అని చెప్తుంది. అతను షాక్ అయి ఇవి నీకు చాలా ఇష్టం కదా, ఎందుకు తగలేస్తున్నావని అడిగితే నేను ఇవి వేరే సిటీ నుంచి తెప్పించాను, జనాలు నన్ను ఇప్పటికే ద్రోహి అని అనుకుంటున్నారు, వీటి వల్ల నీ పేరు ఎక్కడ పాడవుతుందో అని నాకు భయంగా ఉంది అని చెప్తుంది. అది విని హౌచెంగ్ ఆ బాక్స్ని తగలేస్తాడు. ఆ తర్వాత తన మీద ఉన్న నిందలన్నీ పోతాయి. ఫ్యాక్టరీలో తనకి మళ్ళీ మెకానిక్ జాబ్ వస్తుంది. అందరూ చప్పట్లతో తనని వెల్కమ్ చేస్తారు. అయితే అక్కడున్న ఒక ఎంప్లాయీ షువాంగ్ ఈరోజు ఆఫీస్కి రాలేదు, నిన్న నేను హెల్ప్ అడిగితే కోప్పడి వెళ్ళిపోయారు అని చెప్తుంది. ఇంకొకరు అతని మీద నాకెందుకో డౌట్గా ఉంది, అతను తన ఫ్యామిలీ గురించి ఎప్పుడూ చెప్పలేదు, పైగా సీక్రెట్ రూమ్కి షెన్ని అతనే తీసుకెళ్లాడు అని అంటారు. షెన్నికి కూడా డౌట్ వచ్చి అతన్ని కలవడానికి వెళ్తుంది. అతను ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నానని అబద్ధం చెప్తాడు. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగినప్పుడు నేను కూడా రిచ్ ఫ్యామిలీనే, కానీ అందరూ జడ్జ్ చేస్తారని చెప్పలేదు అని నమ్మిస్తాడు. తను అతన్ని మంచివాడు అనుకుని ఇంటికి వచ్చేస్తుంది. బయట హౌచెంగ్ తనని పికప్ చేసుకోవడానికి వస్తాడు. ఇంటికి వెళ్ళాక హౌచెంగ్ తనని కిస్ చేయబోతూ ఉంటే అప్పుడే సెక్యూరిటీ సైరన్ మోగుతుంది. హౌచెంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విలేజ్లో సైరన్ ఎందుకు మోగిందని షెన్ బయటికి వచ్చి చూస్తే ఎవరో సీక్రెట్ ఫైల్స్ తీసుకున్నారని, అది హౌచెంగ్ మీద పడిందని తెలుస్తుంది. అది విన్న తను షాక్ అవుతుంది. గత జన్మలో హౌచెంగ్ చనిపోయిన రోజు ఇదే, ఆ షువాంగే చేసి ఉంటాడు అని అర్థం చేసుకుని అతని ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఫైల్స్ అన్నీ చెల్లా చెదురుగా ఉండడం చూసి తన డౌట్ అంతా నిజమైపోతుంది. అప్పుడే షువాంగ్ వెనుక నుంచి వచ్చి తన మెడ మీద కత్తి పెట్టి, నా నిజం నీకంతా తెలిసిపోయింది కదా, కానీ నువ్వేం చేయలేవు, ఇక్కడ నుంచి నేను తప్పించుకోవడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలని బెదిరిస్తాడు. షెన్ మనసులో గత జన్మలో హౌచెంగ్ చావుకి కారణం ఇతనే, ఈసారి ఇతన్ని వదిలిపెట్టను అని అనుకుంటుంది. షువాంగ్ తనని అడ్డం పెట్టుకుని బయటికి వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు. గార్డ్స్ని కూడా బెదిరిస్తాడు. కానీ సోల్జర్స్ అందరూ చుట్టుముట్టేసరికి తన గొంతు మీద కత్తి పెట్టి ముందుకొస్తే చంపేస్తానని బెదిరిస్తాడు. దూరంగా ఉన్న హౌచెంగ్ ఫ్రెండ్ నేను షూట్ చేయలేను, వదిన అడ్డం ఉంది అని అంటే హౌచెంగ్ను పక్కకి తప్పుకో, నేను షూట్ చేస్తానని ధైర్యంగా ముందుకొస్తాడు. షెన్ను తెలివిగా షువాంగ్ని నెట్టేస్తుంది. అప్పుడే హౌచెంగ్ అతన్ని షూట్ చేస్తాడు. హౌచెంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి తనని హక్ చేసుకుని నేనుండగా నీకు ఏమీ కాదు అని చెప్తాడు. చివరిగా ఆఫీస్లో పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. షెన్ని స్టేజ్ మీదకి పిలిచి మిలిటరీ తరపున అవార్డు ఇచ్చి గౌరవిస్తారు. తన వల్లే అసలైన దొంగ దొరికాడని అందరూ పొగుడతారు. హౌచెంగ్ తన వైఫ్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. చివరికి నా హౌచెంగ్ని కాపాడుకున్నాను అని షెన్ను మురిసిపోతూ ఉంటుంది. మొత్తానికి మన హీరోయిన్ తన హస్బెండ్ని కాపాడుకుని తన ప్రేమని గెలిపించుకుంది కదా. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.